హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి టీచర్స్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి టీచర్ పోస్టులకు వెలువడినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్లో ఏ సబ్జెక్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అన్నటువంటి విషయాలన్నింటినీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు. ఓన్లీ మెరిట్ బేస్ మీదనే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు అన్నటువంటిది మనకు అందినటువంటి వార్త. సో దీని గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను డిస్కస్ చేస్తాను. సో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ని, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ని, పీజీటీని, టీజీటీస్ని రిక్రూట్ చేసుకుంటున్నట్టు మనకు నోటిఫికేషన్ వెలువడింది. సో ఇది మంచి అవకాశం ఉపయోగించుకోవడానికి ఎవరైతే టీచర్ ప్రొఫెషన్ని కెరీర్గా ఎంచుకున్న వాళ్ళకి. అందులో ఇది సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ పోస్ట్ కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ అ టీచింగ్ ప్రొఫెషన్. సో ఆ యొక్క విషయాలన్నిటిని నేను డిస్కస్ చేసే ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Please like my videos, share my videos, and I request you all, please subscribe my channel and recommend my channel to your friends, those who are preparing for competitive exams, because I'm preparing the videos related to all competitive exams, and I'm bringing the latest updates regarding job notifications and education notifications and education related information. So for latest updates, please keep watching my channel. Thank you so much. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ టీచర్స్ రిక్రూట్మెంట్కి తదితర కేటగిరీలో కేటగిరీ జాబ్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇక్కడ నేను డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటి ఆఫ్ ఢిల్లీ, దీన్ని ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు, సింపుల్గా దీన్ని డిఎస్ఎస్ఎస్బి అంటారు. సో దీనికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా టీచర్లను రిక్రూట్ చేసుకోవడానికి వెలువడినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. సో ఇది మనకు ఈ డిసెంబర్ 3, 2021న రిలీజ్ అయింది. సో ఈ యొక్క డిఎస్ఎస్ఎస్బి will start the process of conduct of combined examinations on the perspective basis, and the detailed advertisement for holding the combined examination will be issued shortly. సో ఇది మనకు దీనికి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్. సో దీనికి సంబంధించిన నేను ఓన్లీ టీచర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఏ సబ్జెక్ట్కి ఏ కేటగిరీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్నటువంటి అంశాలను నేను ఇక్కడ చూపించాను. అది నేను చూపిస్తాను. ఏ సబ్జెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఏ కేటగిరీ కింద ఉన్నాయి అన్నటువంటిది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ టీచర్స్ వివిధ సబ్జెక్ట్స్లలో వివిధ కేటగిరీలలో చూపించినటువంటి వేకెన్సీస్ని ఇక్కడ డిస్ప్లే చేశాను. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి తీసుకున్నటువంటిదే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇంగ్లీషు మేలు, తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇంగ్లీషు ఫీమేలు. సో ఇక్కడ మీరు చూస్తే ఈ కాలంలో ఈ ఫస్ట్ కాలం అన్నది ఇది అన్రిజర్వ్డ్. ఇక్కడ ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఇది వచ్చేసి ఓబీసీ కేటగిరీ, ఇది వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఇది వచ్చేసి ఎస్సీ కేటగిరీ. ఇది ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి వేకెన్సీస్. ఇది ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి వేకెన్సీస్. ఇవి టోటల్. కానీ ఇక్కడ ఈ స్పెషల్గా ఉన్నాయి. ఈ మూడు ఏంటంటే ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు, తర్వాత ఇవి స్పోర్ట్స్కు సంబంధించినటువంటి పోస్టులు స్పోర్ట్స్ కేటగిరీకి, ఇది వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి పోస్టులు. సో ఇవన్నీ మనం ఇప్పుడు కింద టీచర్ పోస్టులకు సంబంధించి చూస్తే ఇంగ్లీష్ మేల్, సో ఓపెన్ కేటగిరీలో 12 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఓబీసీలో వచ్చేసి 8 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎస్సీలో 3, ఎస్టీలో 3, టోటలు
37 పోస్టులు ఉన్నాయి ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మేల్కి మాత్రమే. మళ్ళీ కింద ఇవి ఫీమేల్ చాలా భారీగా ఉన్నాయి ఫీమేల్కి. ఓబీసీ ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీలో 71 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఓబీసీ కేటగిరీలో 22 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 9 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి 2, ఎస్టీకి 1, మొత్తం కలిపితే 105 పోస్టులు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ కాలం అంతా మీరు ఇలానే చూసుకుంటూ పోతే నేను ఇక్కడ ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పాను. ఈ కాలంలో ఈ ఫస్ట్ది అన్రిజర్వ్డ్, ఇది అన్రిజర్వ్డ్, ఇదేమో ఓబీసీ కేటగిరీ, ఇదేమో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సంబంధించింది, ఇదేమో ఎస్సీ కేటగిరీకి సంబంధించింది, ఇదేమో ఎస్టీ కేటగిరీకి సంబంధించింది. ఇవి టోటల్ పోస్టులు. సో ఇక్కడ మ్యాథ్స్ సబ్జెక్ట్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మ్యాథ్స్ సబ్జెక్టు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మ్యాథ్స్ మేలు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఫీమేలు. దానికి సంబంధించినటువంటి పోస్టుల యొక్క వివరాలు ఇక్కడ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు కనిపిస్తుంది ఇక్కడ, అక్కడ చూడండి. సో తర్వాత సోషల్ సైన్స్ మేలు, సోషల్ సైన్స్లో ఫీమేలు. చాలా క్లియర్గా అంటే మేలు ఫీమేలు తర్వాత క్యాస్ట్ వైజ్ కేటగిరీలో ఎన్ని పోస్టులు అన్నట్టు చాలా క్లియర్గా ఇచ్చారు. సో అందుకే నేను అంటున్నా ఇది ఒక మంచి అవకాశము. అందులో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి టీచర్ జాబ్ కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నది నా సజెషన్ ఫ్రెండ్స్. దాంతోపాటు ఇక్కడ ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్ మేలు ఫిమేలు, సాంస్క్రిట్ మేలు ఫిమేలు, ఉర్దూ మేల్ ఫిమేలు, ఉర్దూ సబ్జెక్ట్ కూడా. సో ఈ సబ్జెక్ట్స్ అన్ని, తర్వాత పంజాబీ మేల్ ఫిమేలు, తర్వాత హిందీ మేల్ ఫీమేల్, ఇవన్నీ సబ్జెక్ట్స్ వారీగా మేల్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నది చాలా క్లియర్గా చెప్పబడింది ఫ్రెండ్స్. ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ జాబ్ని మిస్ చేసుకోకుండా అప్లై చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల డిసెంబర్ 31, 2021 లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. సో ఆ డేట్ వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నిటినీ ఈ నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది. సో ఫ్రెండ్స్, those who are preparing for DSE exam can avail this opportunity. Those who are chosen the teacher profession as their career, so this is the golden opportunity for them. మీరు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. I wish you all the best. Good luck to you all. So please keep watching for latest updates. Thank you so much.